వాక్యం ఒకసారి చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. చాలు. పరిశుద్ధుని కొద్ది నిమిషం మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పౌలు ఈ ఎఫెసీ సంఘానికి చెప్తూ ఏమంటున్నారంటే, గతంలో మీరు దూరంగా ఉన్నారు యేసు ప్రభువుకి, గతంలో దేవుడిని ఎరక్కుంటూ మీరు ఉన్నారు, గతంలో దేవుని దగ్గరికి రాకుంటూ మీరు ఉన్నారు. అయితే ఇప్పుడట యేసుక్రీస్తుని కలిగి ఉన్నారు, యేసుక్రీస్తుని నమ్మి ఉన్నారు, యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నారు కనుక ఇప్పుడట యేసు రక్తము ద్వారా సమీపస్తులయ్యారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమీపస్తులైన మనము దేవునికి సమీపంగా జీవించాలి. సమీపస్తులైన మనము దేవుని సమీపంలోనే జీవించాలి. సమీపస్తులైన మనము దేవుని సమ్మకంలోనే జీవించాలి. ఈరోజు యేసులో ఉన్న మనందరం కూడా యేసయ్య సమ్మకంలో జీవించాలి. అక్కడ ఏమంటాడంటే ఎఫెసీ సంఘానికి, గతంలో మీరు దేవుణ్ణి తెలియని వారు, దూరంగా ఉన్నారు, ఇప్పుడు యేసయ్య రక్తం వల్ల ఆయనకు దగ్గర అయిపోయారు, ఆయనకి సమీపం అయిపోయారు, ఆయన అండర్లోకి వచ్చేసారు. వీళ్ళరా, ఈ సమీపంగా ఉన్న మనం ఏమి చేయాలంటే సమీపంగా ఉన్న దేవుడికి మొర పెట్టాలి. దైవజనులు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నాను. 146వ కీర్తన 7వ వచనం అంటాడు, తనకు నిజముగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉన్న దేవుడు. నువ్వు ఎప్పుడైతే నిజముగా దేవునికి మొరపెడతావో, నువ్వు ఎప్పుడైతే నిజముగా దేవుణ్ణి వేడుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నిజముగా ఆరాధించగలుగుతావో సమీపంగా నీకు వస్తాడు. నెమ్మది వారి సభలు కొడుతాం.